మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం. ఈరోజు గుంతకల్ మండలం ప్రజా పరిషత్ ఆఫీస్లో సర్వసభ సమావేశం జరిగింది. ముందుగా ఈమె పాటిల్ భాగ్యమ్మ, నెలగొండ గ్రామ సర్పంచ్. నేను ఆమె భర్తనే. ఈరోజు ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ఆఫీస్లో కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మా గ్రామంలో నెలగొండ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్గా దాదాపుగా 18 నెలల నుండి ఎంత ఇబ్బంది కంటే అంత ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి మేము చేసిన వర్కులకు 5 లక్షల రూపాయలు బిల్లులు మంజూరు చేసిన మాట వాస్తవమే. తర్వాత 2 కొత్త మోటార్లు తెచ్చితే ఆ 2 కొత్త మోటార్లకి 1,80,000 రూపాయలు ఒకటి, 1,20,000 రూపాయలు ఒకటి బిల్లులు చేసిన మాట వాస్తవమే. అది కానీ మేము స్పందనలో కలెక్టర్ గారికి మా గోడు విన్నపించుకొని మేము చేసినటువంటి ఫోటోలు, వర్కులు, ఎంబుక్, ఎస్టిమేషన్లు అన్ని సమర్పిస్తే కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మాకు బిల్లులు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క తీర్మానం ఇవ్వాలన్నా కానీ మా గ్రామ పంచాయతీ సెక్రటరీ రూల్స్ కి విరుద్ధంగా వెళ్తున్నాడు. ఇప్పుడు పంచాయతీ రాజ్యాంగంలో కల్పించిన సర్పంచ్ హక్కులను కూడా కాలు రాస్తున్నారంటే ఈరోజు యాటికి పోతుందో అర్థం కావడం లేదు. వీళ్ళ నాటే ఇత్తనము భవిష్యత్తులో గుంటకల్ మండలంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచులకి ఖచ్చితంగా ఇది ఇబ్బందికరంగా అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు రేపొద్దున మా ఒక్క ఇబ్బంది మండలం మొత్తం మీద ఖచ్చితంగా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. మేము వర్కులు చేసినాం. పంచాయతీ రూల్స్ ప్రకారం పంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొని సర్పంచ్ సమక్షంలో వార్డు మెంబర్లు తీర్మానం చేస్తే ఆ వర్కుల్ని ఆమోదించిన తర్వాత వాటిని కాదనే అధికారం ఎవ్వరికి లేదు. విత్ ఇన్ కలెక్టర్ సార్తో సహా లేదు. ఓన్లీ కమిషనర్ విజయవాడ ఆయనకు ఒక్కటే ఉంది. కానీ మా నెలగొండ గ్రామంలో ఈ పంచాయతీ సెక్రటరీకి లేని రూల్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి. ఏమయ్యా, పంచాయతీ సమావేశంలో ఏర్పాటు చేసి వర్కులు గుర్తించాం. మేము కొత్త పనులు 18 వర్కులను ఆమోదించుకున్న వర్కులకు మాకు తీర్మానం ఇవ్వండి అంటే ఆయన 277/1995లో రాజ్యాంగంలో జీవో వచ్చింది. ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు ఎవరిని కూడా వీడిసి మెంబర్గా వర్కులు చేయడానికి వీలు లేదు అని రాతపూర్వకంగా రాసిచ్చాడు. మంచిదే, సంతోషం. ఆ రాజ్యాంగంలో కల్పించిన జీవో ప్రకారం వాళ్ళు ముందుకు పోతారంటే వాళ్ళు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలా కాకుండా గుంటకల్ మండలంలోనే కాదు, అనంతపురం జిల్లాలోనే ఏ ఒక్క గ్రామ పంచాయతీలో అయినా తీసుకోండి, ప్రజాప్రతినిధులు సంబంధించిన వాళ్ళ కుటుంబీకులే అభివృద్ధి కార్యక్రమాలని చేస్తుంటారు. అది ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయలేని పక్షంలో వాళ్ళైతే చేతినట్టు పెట్టుకొని వర్కులు చేసి బిల్స్ వచ్చినప్పుడు నిదానంగా కూడా వాటిని తీసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ కూడా గుంటకల్ మండలంలో అయితేనేమి, పంచాయతీల్లోన, మళ్ళా ఆఫీసులో అయితేనేమి ఎవరు పనులు చేశారు, ఆ చేసిన పనులకి ఎవరికి బిల్లులు చెల్లించారు? ప్రజాప్రతినిధి కుటుంబానికి సంబంధించిన అందరికీ బిల్లులు చెల్లించవచ్చు. కానీ కేవలం నా నెలగొండ గ్రామానికి వచ్చేసరికల్లా వాళ్ళకి రూల్స్ అడ్డొస్తున్నాయి. అదేవిధంగా దాదాపుగా నేను 10వ తారీఖు 9వ నెల 2024లో ఎల్ఈడి లైట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఎవరైనా వచ్చి పరిశీలించుకోవచ్చు. దాంట్లో నాకు ₹1 అవసరం లేదు. జిఎస్టీ బిల్తో విత్ ఇన్ జిఎస్టీ బిల్స్తో 70,000 రూపాయలు వాళ్ళ సర్వీస్ ఛార్జు, కేబుల్ వైరు అంతా కలిసి 90,000 రూపాయలు చేస్తే ఇప్పటి వరకు పంచాయతీ సెక్రటరీ ₹1 బిల్ చెల్లించలే. అదేవిధంగా నేను చేసినటువంటి గతంలో నింటి జై గారు రికార్డు చేసి ఇచ్చి పంచాయతీ తీర్మానం చేసి అన్ని ఇవన్నీ ఎస్టిమేషన్లు. ఇది ఎంబుక్ దాదాపుగా 3,70,000 4 లక్షల రూపాయలకి వర్కులు చేసి మేము లక్షల రూపాయలు బయట అప్పులు తెచ్చి పెట్టి చేసినా కూడా వీళ్ళు ఏమాత్రము
దానిని పరిశీలనలకు కానీ తీసుకోవడం లేదు. పై అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దానికి ఏమాత్రం సమాధానం లేని, పొంతన లేని వీళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. ఇది వీళ్ళు ఇట్లా కొనసాగితే, వీళ్ళు ఇదే నిర్లక్ష్య ధోరణి వహిస్తే నేను కోర్టుకు వెళ్ళి దానికి కానీ సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఎందుకు ఆపుతున్నారా అంటే కారణం చెప్పురు. ఎవరైనా ఏమైనా వద్దన్నారు అంటే ఏమి చెప్పురు. కేవలం ఎందుకు ఆపుతున్నారంటే మా మైండ్కి వచ్చినది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా, సర్పంచ్గా పార్టీల భాగ్యం నెలగొండ గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీకి మద్దతుదారుగా ఉన్నాం. నేను కూడా 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ గా యాక్టివ్ గా ఉన్నాను. అందువల్లనే నా బిల్లులు ఆపింటారనే ఒక అనుమానం నాలో ఉన్న మాట వాస్తవమే. ఎమ్మెల్యే గారిని కూడా ఎన్నికైనప్పుడు ఇదే సర్వసభ సమావేశంలో గౌరవంగా ప్రజాప్రతినిధులతో పాటు మా భార్య కూడా వెళ్ళి గౌరవంగా సన్మానించి అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించండి అన్నా అంటే మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డుపడము, అభివృద్ధికి సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఎవరు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదు. పాత పనులకు బిల్లులు చేయనీరు, కొత్త పనులకి తీర్మానం ఇవ్వడం లేదు. గ్రామంలో దాదాపుగా ఒక సర్పంచ్గా చెప్పాలంటే, సర్పంచ్ భర్తగా చెప్పాలంటే నాకు చాలా అవమానం వేస్తుంది. 15 నెలల నుండి గ్రామంలో ఎలాంటి శానిటేషన్ కానీ, పార్కింగ్ కానీ, ట్యాంకులు క్లీనింగ్ కానీ చేయించలేమో అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. అలాంటప్పుడు మాకు ఈ సర్పంచ్ పదవి అవసరమా అనే అనుమానం కూడా మాలో బలంగా ఉంది. అదే విషయాన్ని ఇప్పుడు అడిగినాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము సర్పంచ్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాం, ఈ బుద్ధి పుట్టినోళ్ళతో చేయించుకోండి, లేదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేము చేసేకి లేదు అని ఏదైనా రికార్డు పూర్వకంగా రాసియండి, మేము తప్పుకుంటాం అని తెలియజేయడం జరిగింది. అధికారులు ఒక వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని చేస్తామన్నారు. ఒకవేళ మేము చేయలేని పక్షంలో అధికారులు గ్రామంలో రోజు 10-20 మంది ఆసుపత్రులకు వెళ్ళి విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఆ సమస్యను చూసినప్పుడు మాకు చాలా బాధ వేస్తుంది. మనం ఒక గ్రామ సర్పంచ్ గా ఉండి కూడా గ్రామంలో అభివృద్ధి చేయలేకపోతున్నామే అనే బాధ మాలో చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. ఇప్పటికైనా పై అధికారులు కూడా ఈ విషయాన్ని గమనించి మా గ్రామంలో ట్యాంకులు కానీ, వాటర్ ట్యాంకులు దాదాపు 15 నెలలు అయింది క్లీన్ చేయించగా అని ఓ సర్పంచ్ గా చెప్తున్నా అంటే నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఇంత ఇబ్బందులకు గురి చేస్తారా ఒక మనిషిని? అదేం లక్షల్లో కోట్లలో గ్రాంట్ లేదు. మహా అంటే నా పంచాయతీలో 5,50,000, పోయినసారి ఒక 2.5 లక్షలు, మొత్తం 8,30,000 ఉంది. దాంట్లో పెండింగ్ ఉండేది. ఆ 8,30,000లో నాకు వచ్చే మహా అంటే పనులు చేస్తే ఒక 5% 10% ఏదన్నా మిగులుతుందేమో తప్ప నేను అలాంటి దానికి ఎప్పుడు ఆశ పడలేదు, పడను కూడా. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు పెడతాం. మీరు ఏదైతే నీ పని చేస్తానో 10 రూపాయలు చేస్తే 10 రూపాయలే రికార్డు చేయండి అని కూడా అధికారులకు తెలియజేస్తున్నాం. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధులు అన్న ఒక అంకిత భావం లేకుండా, ఏ ఒక్క సమాచారం కానీ తెలుపకుండా, ఈరోజు మీకే మీడియా మిత్రులందరికీ అర్థమవుతుంది, లోపల దాదాపుగా 25 పంచాయతీలుంటే కేవలం 1-2 సర్పంచులు వచ్చారే తప్ప ఏ ఒక్క సర్పంచ్కు కూడా వీళ్ళు మీటింగ్ ఉందని కూడా తెలియజేయలేదు. ఎందుకంటే అందరూ వస్తే ఇక్కడ సమస్యలు ఎక్కువైతాయి, సమస్యలు అడగడం జరుగుతుంది, మనకి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఏ ఒక్కరికి తెలియజేయకుండా తూతూ మంత్రంగా మీటింగ్ పెట్టుకొని ముగించేకి వాళ్ళందరూ సిద్ధపడినారు. మా విషయాన్ని తీసుకువెళ్ళాం. ఈ విషయాన్ని పై అధికారులు మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మేము సర్పంచ్ పదవికి రాజీనామా చేసి వెళ్ళేదానికి కానీ సిద్ధంగా ఉన్నాం. అదే విషయాన్ని సర్పంచ్గా మా భార్య కూడా తెలియజేస్తారు.